క్లుప్తంగా మనం దేవుని వాక్యం వింటాం. చూడండి, దేవుని వాక్యంలో బలలో పాలు పొందక పూర్వం దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం చదువుకొని ధ్యానించి బలలో పాలు పొందుతాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 96, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 96. అందరం కలిసి చదువుతాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఈ మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడి వాళ్ళలో యోగ్యముగా పాలు పొందినట్లు ప్రభువే మనకు సహాయము చేయునుగాక. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనం ఆరాధనలో కూడా ఇదే వచనాన్ని తీసుకున్నాం. ఆయన ఏర్పాటు చేసుకున్న విధానాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించాం. అయితే బలలో పాలు పొందే విషయంలో కూడా ఈ వచనాన్ని ఆధారం చేసుకుంటాం. ఇక్కడ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట వెనుకున్న ఉద్దేశాన్ని మనము గుర్తించాలి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఉద్దేశం ఏంటనేది గుర్తించాలి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును ఏర్పాటు చేసుకుని నియమించాను. కనుక ఫలించే జీవితం మనకు ఉండాలి. ఫలించుటకు ఫలము నిలిచియుండుటకు మన జీవితము మనము మరి అలాంటి అనుభవం మన జీవితం కలిగిన అనుభవంగా ఉండాలి. అంటే ఫలించే జీవితంగా మన జీవితం ఉండాలి. చూడండి, ఫలించే వారు ఎలా ఉంటారు, ఫలించని వారు ఎలా ఉంటారు. ఫలించేవారు ఫలించిన తరువాత ఎలాంటి జీవితం వారు కలిగి ఉంటారు, లేకపోతే ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, ఎలాంటి జీవితం కలిగి ఉండకూడదు, కొన్ని విషయాలే క్లుప్తంగా నేను చూపిస్తాను. చూడండి, ఫలించడం అనేది మన జీవితంలో చాలా అవసరం. మన జీవితం ఫలభరితంగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలంట? ఫలభరితంగా ఉండాలి. ఫలభరితంగా ఉండాలంటే వికసించాలి. మన జీవితంలో వికాసం ఉండాలి, వికసించాలి. లేకపోతే మన జీవితంలో ఒక మరి ఏమిటంటే విలువైనటువంటి కొన్ని ప్రయోజనాలు మనం కలిగిన వారంగా మనం ఉండాలి. మన జీవితం నిష్ప్రయోజనం అయిపోవడానికి కాదు దేవుడు మనం ఏర్పాటు చేసుకుంది. మన జీవితం నిష్ప్రయోజనం అయిపోవడానికైతే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమే లేదు. లోకంలో మనల్ని ఎన్నికలేని మనల్ని ఎన్నుకోవాల్సిన అవసరమే లేదు. తర్వాత ఆయన అసలు జగత్తు పునాది వేయబడక మునిపే మన గురించి ఆలోచించవలసిన పనే లేదు. ఆయన అంత దూరం ఆలోచించాడంటే ఇంత దూరం మనల్ని తీసుకొచ్చి ఈ యొక్క ఏర్పాటు చేసుకున్న తన కొరకు ఏర్పాటు చేసుకున్న జీవితం మనకి ఇచ్చాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. తర్వాత ఆ ఫలించిన జీవితం నిలకడగా ఉండాలి అనే దానికోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఫలించుట అనేది మన జీవితంలో ఉండాలి. ఎవరు ఈ అనుభవంలో ఫలించే అనుభవంలో ఉంటారు అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఇలాంటి అంటే ఫలించే అనుభవంలో ఎవరు ఉండగలరు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ అనుభవం ద్వారా ఫలించగలమో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చాలామంది జీవితాల్లో ఫలములు లేవు, ఫలించేవారుగా లేరు. వారి జీవితం మోడు బారిపోయిన జీవితం, వారి జీవితం ఎండిపోయిన జీవితం, వారి జీవితం నిర్జీవమైన జీవితం. ఉజ్జీవం లేదు, నిర్జీవం. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే పేరుకే బ్రతికినట్లు, బ్రతుకుచున్నామన్న పేరే కానీ వారు ఎలాంటి వారంట? సచ్చిన వారు. దేవుడు చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథంలో రాయించాడు, బ్రతుకుచున్నావని నీకు పేరున్నదే కానీ నీవు మృతుడవు అని వ్రాచారు. ప్రకటన 3వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాం. నువ్వు పేరుకే బ్రతికున్నావు కానీ నీవు మృతుడవు. అంటే మోడు బారిపోయినావు, లేకపోతే ఎండిపోయినావు, నిర్జీవమైపోయిన జీవితం నీది. అలాంటి జీవితం నీకు ఉండకుండా నువ్వేం చేయాలంటే ఫలించేవారుగా ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి అనుభవంలో ఉన్నవారు ఫలిస్తారు అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మన బలలో పాలు పొందనంటున్నాం. చూడండి, మొట్టమొదటిగా
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవరు ఫలించగలుగుతారో, ఎలా ఫలించగలుగుతామో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేయకుండా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ చూడండి, ఈ మాటలు గమనించండి. ద్రాక్షవల్లిని నేను, తర్వాత తీగలు మీరు. కనుక నా యందు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇది రెండు జరగాలి. ఇక్కడ మనం ఫలించాలంటే ఏం చేయాలంట? ఆయన యందు మనము నిలిచి ఉండాలా, మన యందు ఆయన నిలిచి ఉండాలి. ఈ రెండు విషయాలు జరగాలి. వాడే ఫలించును, వాడు బహుగా ఫలించును అని వ్రాయబడింది. అంటే ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభు ద్రాక్షవల్లికి సూచనగా ఉంటే దానిలో ఉండి వచ్చే తీగలు మనం. తీగలు ఇప్పుడు ద్రాక్షవల్లికి ద్రాక్ష గుత్తులు ఎలా కాస్తాయో ఆ పక్కన వ్యాపించే తీగల వంటి మనలో కూడా ద్రాక్షవల్లులు కాయాలి. ద్రాక్షవల్లి దేన్ని చూపిస్తూ ఉందంటే ఆశీర్వాదానికి గుర్తుగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ ద్రాక్షలు మరి చూడండి, ద్రాక్ష తీగ మరి యేసు ప్రభు అయితే, దాని కొమ్మలు మనమైతే, మనం కొమ్మలుగా ఉండి ఫలించే, అంటే ద్రాక్ష మరి ఫలాలు ఫలించేటువంటి అనుభవంలో ఉండటం అనేది జరగాలి అంటే ఆ వేరులో ఉండాలి, ఆ ద్రాక్షవల్లిలో మనం ఉండాలి, ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. ద్రాక్షవల్లి ఇంకో దేనికి సూచనంటే మందిరానికి సూచన. ద్రాక్షవల్లి యేసు ప్రభువుని చూపిస్తూ ఉంది. రెండోది ద్రాక్షవల్లి మందిరాన్ని కూడా చూపిస్తూ ఉంది. మందిరములో లేకపోతే యేసు ప్రభువు నందు నిలిచి ఉండటం, లేకపోతే మందిరములో నిలిచి ఉండటం అనేది చూపిస్తూ ఉంది. అందుకనే 80 కీర్తనలో రాయబడింది, ద్రాక్ష నువ్వు నాటిన ద్రాక్ష. చూడండి 81 కీర్తన 5వ వచనం అనుకుంటా, దయచేసి చూడండి. 81 కీర్తన 14వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. చూడండి 88వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఐగుప్తులో నుండి తెచ్చిన ద్రాక్షవల్లి దేవుని సంఘం, లేకపోతే దేవుని మందిరం. కనుక ఇక్కడ మనము మొదట ఉండవలసిన, ఫలించాలంటే మొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఈ లక్షణం ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉండాలి. ఇలాంటి అనుభవంలోనే మనం ఫలించేదిగా మన జీవితము ఉంటుంది. చూడండి, ఒక చెట్టు పెట్టారనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. ఒక చెట్టు పెట్టారనుకోండి, దానికి కొమ్మలు వేసినాయి, రెమ్మలు వేసినాయి, దానికి కాయలు కాయకపోతే మనం దానికి వేసే ఎరువు వేస్ట్, దానికి పోసే నీరు వేస్ట్, దానికి తీసే పాదు వేస్ట్, దానికోసం మనం ఏం చేసినా కూడా వేస్టే. కనుక మనం కనుక ఫలించకపోతే మన జీవితమే వేస్ట్. ఇంకో మాట ఏమన్నాడు కింద చూడండి 6వ వచనంలో, ఎవడైనా నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఫలించని తీగ ఏం చేస్తుందంట? తీసివేయబడుతుంది, పెరికివేయబడుతుంది, లేకపోతే బయట పారవేయబడుతుంది. అది మనుషుల కాళ్ళ చేత తొక్కబడేదిగా ఉంటుంది. తర్వాత మనుషులు దాన్ని ఏం చేస్తారంటే ఎండిపోయిన తర్వాత కాల్చివేస్తారు, కాలిపోతుంది. కనుక ఫలించని ప్రతి జీవితం కాలిపోతుంది, ఫలించని ప్రతి జీవితం ఎండిపోతుంది, ఫలించని ప్రతి జీవితం ఏమైపోతుంది చెప్పండి? ఎండిపోయి వాడిపోతుంది, ఉజ్జీవం ఉండదు. ఇక అంత నిర్జీవమే, బ్రతుకులో ఏ విధమైన సంతోషం ఉండదు. ఇక అంత విచారము, దుఃఖము, ఏడుపు. ఏంటంట? వాళ్ళు ఏడుస్తారు, ఎదుటి వాళ్ళని కూడా ఏడిపిస్తారు. ఇలాంటి జీవితం ఫలించని జీవితం, ఫలం లేని జీవితం. కనుక యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. యేసుప్రభు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. యేసుప్రభు మన బ్రతుకుల్లో ఉండాలి. యేసుప్రభు మన జీవితంలో నుంచి చూపించాలి.
చూడండి, నాలో యేసుప్రభుని చూడాలి. ఎవరైనా కూడా నాలో యేసుప్రభుని చూడాలి. యేసుప్రభు ఎలాంటి వాడు? ఆయన మనసు ఎలాంటిది? యేసు క్రీస్తు కలిగి ఉన్న ఈ మంచి మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఆయన ఏం మనసు కలిగి ఉన్నాడు? సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. ఆయన ఏం మనసు కలిగి ఉన్నాడు? దీనత్వం అనే మనసు కలిగి ఉన్నాడు. ఆయన ఏం మనసు కలిగి ఉన్నాడు? ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. ఆయనే తనను కొట్టేవాడిని కూడా ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. అది సంగతి. అలాంటి వాడు ఆయన. కనుక ఆయన వంటి వారుగా మనం ఉండాలంటే మనలో ఆయన ఉండాలి. సరే, యేసు ప్రభువుని మనలో నుండి చూపించాలి. సరే, ఆయనలో నాకు యేసు ప్రభువే కనపడుతున్నాడు అని ఎవరి గురించి చెప్తే ఎంత బాగుంటుందో చూడండి. కానీ అలా ఉండకపోవడం, వాళ్ళు ఫలించని వారుగా ఉంటున్నారు, ఎండిపోయిన వారు ఉంటున్నారు, మరి తీసివేయబడిన తీగ వలె ఉంటున్నారు, మనుషుల కాళ్ళ చేత తొక్కబడే వారు ఉంటున్నారు, అసహ్యించుకునే వారు ఉంటున్నారు, కాల్చివేయబడే వారు ఉంటున్నారు, బూడిద వంటి వారు అయిపోతున్నారు. కారణం యేసు ప్రభు వారిలో లేకపోవడం. యేసు ప్రభు మనలో ఉండాలి. యేసు ప్రభు మన జీవితంలోకి రావాలి. యేసు ప్రభు మన జీవితంలో మనము ఆయన్ను రప్పించాలి. అయ్యా, నాలోనికి రా ప్రభు అని అడగాలి. ప్రభు, నా యందు నీవుండు, నీ యందు నేనుంటాను, అప్పుడే నేను ఫలిస్తాను అనేటువంటి అనుభవంలో మనం వచ్చుట ద్వారా మన జీవితం ఎంతో ఫలభరితం అయిపోతుంది. వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ద్రాక్షాలు కాసినాయి అనుకోండి, సంతోషంగా ఉంటుంది. వాటిని మనం ఏం చేస్తాము? తినటానికి మధురంగా ఉంటుంది. జీవితం మధురం అయిపోతుంది, జీవితం సంతోషమయమైపోతుంది. ఫలించే జీవితం గురించి చెప్తున్నాను నేను. కనుక ఇలాంటి ఫలించే జీవితం మనకు కావాలంటే యేసు ప్రభు ఉండాలి. ఫలించిన జీవితంలో మధురం ఉండదు, అంత చేదే, అంత చేదే. కనుక నీ జీవితం చేదుమయం కాకుండా ఉండాలంటే మధురమైనటువంటి జీవితంగా నీ జీవితం ఉండాలంటే యేసు ప్రభు నీలో ఉండాలి, నువ్వు ఆయనలో ఉండాలి. ఆయన నువ్వు వేరు వేరు కాదు. అందుకే ఆయన ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి యేసు ప్రభువుని కలిగి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండేటువంటి వాడు అసలు విశ్వాసే కాదు. సరే, యేసు ప్రభువుకు వేరుగా ఉండేటువంటి వాళ్ళు అసలు విశ్వాసులే కాదు, ఆ ద్రాక్షవల్లికి సంబంధించిన వాళ్ళే కాదు. అటువంటి వారుగా మనం ఉండకుండా ఉండాలంటే ఆయన యందు మనము ఉండాలి, మన యందు ఆయన, మనలో ఆయన ఉండాలి. అది అలాంటప్పుడే మన జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది, మన జీవితం ఎంతో ఆనందదాయకం అవుతుంది. చూడండి, మన జీవితంలో ఈ ఫలించే అనుభవము మనం కలిగి ఉండటం ద్వారా మనము ఏంటంట తండ్రికి మహిమ తీసుకొస్తాం. అందుకే 8వ వచనం చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారంటున్నాడు. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ వస్తుంది, మీరు నా శిష్యులు అయిపోతారు, మీరు నన్ను వెంబడించువారుగా ఉంటారు అని. చూడండి, దేవుణ్ణి యేసు ప్రభువుని వెంబడించే వారి జీవితం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. వాళ్ళు అపోస్తలులుగా పిలువబడతారు, వారు ఆయన శిష్యులుగా పిలువబడతారు. నన్ను వెంబడించు వాడిని ఆయన ఏం చేస్తున్నాడు? నా శిష్యులుగా చేసుకుంటానన్నాడు. కనుక ఆయన శిష్యులుగా మనం మారిపోతాం. ఆయన శిష్యులుగా మారిపోతే ఆయన యొక్క ప్రభావం మనలో కనపడేదిగా ఉంటుంది. మన జీవితం ఉజ్జీవింపబడేది ఉంటుంది, నిర్జీవం కాదు. ఉజ్జీవింపబడే జీవితంలో, నిర్జీవంగా ఉండే జీవితంలో మార్పులు గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఉజ్జీవంగా ఉంటే ఎంతో గొప్పగా మన జీవితం ఉంటుంది. నిర్జీవం అయిపోతే ఏముండదు, నీకు ఏముండదు, వాళ్ళకి ఏముండదు, ఎవరు దాని గురించి ఆనందించే విషయం కాదు అది. కనుక ఉజ్జీవంగా ఉండాలంటే ఫలించాలి. మనలోని ఆ యొక్క ఫలించే జీవితం ప్రభు కోరుతున్నాడు. బలలో పాలు పొందబోయే ముందు మనం ఫలిస్తున్నాము. అలాగా ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటున్నాడా? అలాంటి వారుగా ఆయన శిష్యులుగా మనం చేయబడుతున్నామా? తండ్రికి మహిమ తీసుకొచ్చే వారు ఉంటున్నామా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి. ఆయనకు వేరుగా ఉంటే నువ్వేమీ చేయలేవు. ఆయనకు వేరుగా ఉంటే నీ జీవితం ఎంతో దుర్భరం. ఆయనకు వేరుగా ఉంటే నీ జీవితంలో ఏ విధమైనటువంటి పొందలేవు, ఆయన ద్వారా పొందలేవు. అందువల్ల ఆయన ద్వారా మనం అనేకమైన సంగతులను పొందాలి. ఆ విధంగా మన జీవితం ఫలించేది ఉండాలంటే మన యందు ఆయన యందు మనం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు, వాక్యం విని గ్రహించువాడు, అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60
ఒకడు 30 ఫలించును నేను. రెండవదిగా మనం ఫలించాలంటే కావాల్సిన రెండవది ఏంటంటే యేసు ప్రభువును మనం ఆయన వాక్యాన్ని విని దాన్ని ఏం చేయాలా గ్రహించాలి, వాక్యాన్ని అవలంబించాలి, వాక్య ప్రకారం మన జీవితం ఉండాలి. మనం ఫలించాలంటే రెండవదిగా ఏంటంటే వాక్య ప్రకారం మనం మరి జీవించే జీవితం మనకు ఉండాలి. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ప్రేమించాలి. లేకపోతే వాక్యం చదవడం రానోళ్ళు ఏం చేయాలి? ఇలాంటి ఆదివారం ఆరాధనలో ప్రత్యేకమైన కూడికల్లో వాక్యం వినాలి. వాక్యం చదవడం రానోళ్ళకి నాకు రాదుగా, నాకేం పర్లేదు అనుకోకూడదు. వాక్యం చెబుతున్నప్పుడు వినాలి. విని ఏం చేయాలా? దాన్ని గ్రహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వింటమే కాదు, ఈ వాక్యం ఏమైంది, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి. అందుకే మేము ఎక్కువ టైం తీసుకున్నది కూడా అందుకే. దీన్ని విడదీస్తాం, దాని లోపల నుంచి బయటకు తీసుకొస్తాం, మీకు తెలియాలని, ఈజీగా అర్థం అవ్వాలని. అందువలన వాక్యం విని గ్రహించేవాడైతేనే ఎలా ఉంటాడు, అనుభవం ఉంటాడు, 100 ఫలిస్తాడు. 100 ఫలం. ఏమంటే ఎవరైనా విత్తనం వేసి ఒక 50% పంట వస్తే సరిపోద్ది అనుకుంటాడా? ఎకరం వేసాడండి పొలం, పంట ఏదో గింజలు వేసాడు, ఒక అరెకరమే పంట వస్తే సరిపోద్ది అనుకుంటాడా? ఎకరం వేసిన ఈ పంట నాకు 2 ఎకరాలు దిగుబడి కావాలని కోరుకుంటాడు. ఎవరైనా కోరుకుంటారు. అట్లానే మన జీవితం కూడా మనం వేసినటువంటి ఆ వాక్యం అనే గింజలు అవి మొలకెత్తి ఎదిగి ఫలించి మనకు 2 మనము ఆ యొక్క ఫలాన్ని అనుభవించే వారంగా మనం ఉండాలి. వాక్యము కొంత తీసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని మాటలు హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, అవి ఏం చేయాలి? లోపల ఫలించాలి. ఇంకా ఎక్కువైన విషయాలను అవి కూర్చుకోగలగాలి. ఇంకా ఎక్కువైనటువంటి ఆ దిగుబడిని అవి దిగుబడి చేసుకోగలగాలి. అలాంటి జీవితం వాక్యం వినడం ద్వారానే వస్తుంది. కొంతమంది వాక్యం వినటానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడు ముగిస్తాడా తొందరగా, అదేదో రొట్టె ఇచ్చేస్తా తినే వెళ్ళిపోద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఫలించలేరండి. ఫలించాలంటే ఇంకొకటి కూడా అవసరం. ఏంటంటే ఓర్పు అవసరం. ఫలించాలంటే ఓర్పు అవసరం. చూడండి, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 15 వచనం. లూకా సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపిక అవసరం. వాక్యం విని దాన్ని అవలంబించి జీవించాలంటే ఓపిక అవసరం. ఓర్పుగా ఆ వాక్య ప్రకారం జీవించడం అవసరం. తర్వాత అది గ్రహించాలి. తర్వాత మంచి మనసుతో వాక్యం వినాలి. మంచి మనసుతో వాక్యం వినాలి. ఏదో మనసుతో వాక్యం వింటే వాక్యం అర్థం కాదు. ఏదో మనసుతో వాక్యం విన్నా కొద్దిసేపటికి మర్చిపోతారు. ఏదో మనసుతో వాక్యం వింటే అదేంటంటే అనాలోచనగా ఉంటాం కనుక సాతానుడు వచ్చి ఆ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, మనకే ప్రయోజనం ఉండదు. కనుక వాక్యం ఒకసారి వింటే మనం విన్నాము అనడానికి గుర్తు ఏంటంటే ఆ వాక్యం మన హృదయంలో నిలిచిపోతుంది. నేను అందుకే చాలాసార్లు మళ్ళీ చెప్తున్నా, నేను విశ్వాసిగా వచ్చిన మొదటి దినాల్లో వాక్యం విని దాన్ని స్టోర్ చేసుకున్నానండి. ఇప్పటికీ నా మనసులో ఉండింది. ఇప్పటికీ ఆ వాక్యాన్ని నేను చెప్పగలను. ఆ రిఫరెన్సులు కూడా నేను రాసుకున్నాను. కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తుండవు. అయినా కూడా చూసుకొని ఫలానా రెఫరెన్స్, ఫలానా వాక్యం చెప్పారు, ఫలానా అన్న ఫలానా చోట వాక్యం చెప్పాడు, రాసుకుంటాను. పేర్లు రాసుకోవాలి. మీరు కూడా రాసుకున్నా. ఎందుకు రాసుకుంటామంటే కొంచెం గుర్తు ఉంటుంది. మళ్ళీ ఇంకేదన్నా అవసరమైతే మళ్ళీ ఓపెన్ చేస్తాం. బుక్ ఓపెన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. కనుక వాక్యం మంచి మనసుతో వినాలి. వాక్యం మంచి మనసుతో వినాలి. ఏదో చెడ్డ మనసు పెట్టుకొని వింటే వాక్యం అర్థం కాదు. ఏం మనసు పెట్టుకొని లోకపరమైన మనసు పెట్టుకుంటే వాక్యం అర్థం కాదు. లేకపోతే లోకపరమైన ఆశలు కలిగి ఉన్న హృదయానికి వాక్యం అర్థం కాదు. దేవుని పైన కాకుండా ఇంకా దేనిపైన మనసు పెట్టుకుని విన్నా వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థం కాకపోతే నీ జీవితం ఫలించేదిగా ఉండదు. ఏమండి, వాక్యాన్ని ఈ బైబిల్ నేను సుమారుగా 50 సార్లు చదివి ఉంటా. సుమారుగా చెప్తున్నా, ఒక 50. అంటే నాది ఎలా ఉంటుందంటే రక్షించబడక మునుపు కూడా బైబిల్ చదివాను నేను. సగం వరకు చదివి మళ్ళీ వదిలేసి మళ్ళీ ప్రారంభించి చదివిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే మొత్తం చదివింది మాత్రం ఖచ్చితంగా 25-30 సార్లు చదివి ఉంటాం. బైబిల్ అంతా కూడా అర్థం కాల, చాలా విషయాలు అర్థం కావు. మళ్ళీ చదువుతూ ఉంటాం. ప్రభువా ఈ విషయం అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్టు చేయని చెప్పి అడుగుతూ ఉంటాం. దేవుడు తెలియపరుస్తాడు. దేవుడిని అడగాలి. మంచి మనసుతో వాక్యం వినాలి. అర్థం కాకపోతే దేవుడిని అడగాలి, ప్రభువా ఈ భావం ఏంటి, ఈ మాట. అప్పుడే మనం ఫలిస్తామండి.
అప్పుడే మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. అప్పుడే మనకు మంచి దిగుబడి కూడా వస్తుంది. కన్నీరు విడుచుతూ విత్తుతూ పోవాడు పంటను పనులు మోసుకుని ఇంటికి తీసుకొస్తాడంట. చూసారా? ప్రార్థనాపూర్వకంగా వాక్యం చదవాలి, ప్రార్థనాపూర్వకంగా వాక్యం వినాలి, మంచి మనసుతో వాక్యం వినాలి. అప్పుడే మన జీవితంలో ఫలితాలు మనం చూడగలుగుతాము. ఇది మన జీవితంలో ఉండాల్సిన రెండవ లక్షణం. ఒకటేమో యేసు ప్రభువుని మన యందు ఆయన యందు మనం ఉండటం ద్వారా ఫలిస్తాము. రెండవది వాక్యము మంచి మనసుతో విని ఓపికతో దాన్ని గైకొనేటువంటి వాళ్ళే నూరంతలుగా ఫలించేవారుగా ఉంటారు. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 17 వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 17 వచనం, లేకపోతే 16-17 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు కనుక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకొని నేలాగు చేతును. ఏం చేస్తాడంట? నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాడిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పు కొందు నన్నుకొనెను. ఈ మాట గమనించండి. ఇప్పుడు మూడవ వ్యక్తి మనం చూస్తున్న ఈ వ్యక్తి దేవుడు ఆశీర్వదించడం ద్వారా 100 అంతల ఫలాన్ని పొందాడు. విస్తారంగా 100 అంతలు కాదు, ఇంకా ఎక్కువే పొందాడు. కొట్లు సరిపోవట్లేదంట. ఏంటంట? ధాన్యం నింపుకునే కొట్లు సరిపోక మళ్ళీ కొట్లు కట్టిస్తున్నాడు. అంటే 100 అంతలు కాదు, ఇంకా ఎక్కువ దేవుడు ఇచ్చాడు. ఎక్కువగా దేవుడు తనకిచ్చాడు, తన ఫలాన్ని ఇచ్చాడు, తన దిగుబడిని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి యొక్క ఏర్పాటు ద్వారా అతని యొక్క మరి దిగుబడిని దేవుడు అధికం చేసిన ఆ సందర్భంలో ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉండాలి. దేవా, నాకు ఇంత గొప్ప దిగుబడి ఇచ్చావు, లేకపోతే నాకు ఇంత ఫలం ఇచ్చావు, నాకు ఇంత ఫలితాలు, అంటే నా ఫలంలో ఎంత ఫలమును నేను పొందటానికి నాకు సహాయం చేశావు అని ఆయన కృతజ్ఞతగా ఉండకుండా ఏం చేస్తానంటున్నాడు? నేను దిగుబడి చేసుకున్న ఈ పంటకు, ఈ యొక్క ఫలానికి సంబంధించి నేను కొట్లు సరిపోవట్లేదు, ఇంకా కొట్లు కట్టిస్తాను అని అనుకొని ఏమంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సుఖపడు. దేవుడిచ్చిన ఫలభరితమైన జీవితంలో దేవునికి ఇవ్వాల్సింది నువ్వు సుఖపడేది నీకెంతో నష్టము చేస్తావు. కనుక నీకు చాలా అపాయం తీసుకొస్తుంది. దేవుడిచ్చిన ఈ ఫలభరితమైనటువంటి ఆ యొక్క ఫలాలన్నీ కూడా దేవునికి అర్పించే వ్యక్తులుగా మనం ఉండాలి. లేకపోతే దేవుడు ఇచ్చాడు, దేవుని భాగం దేవునికి ఇవ్వాలా. ఇప్పుడు దిగుబడి వచ్చిందండి, ఏం చేయాలా? 100 బస్తాలు దిగుబడి వస్తే దేవుని భాగం దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకుండా ఏమంటున్నాడు? నేను ఇంకా నా కొట్లు స్టోర్ చేసుకుంటాను, ఇంకా కట్టిస్తాను, కావాలి ఇంకా కట్టిస్తాను. తర్వాత ఏమంటున్నాడు? నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము, నీకు కావాల్సినంత ఉంది. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నీకు కావాల్సిన అంత ఆస్తి ఉంది, నీకేం కావాలంటే అది సమృద్ధిగా ఉంది. నువ్వేం చేయాలా? సుఖించు, తిను, త్రాగు. ఇట్లాంటి వాళ్ళు అనేకులు ఉంటున్నారు. దేవుడిచ్చిన కొన్ని ఆశీర్వాదకరమైన ఫలాలు దుర్వినియోగం చేస్తున్నారు. కనుక దేవుడిచ్చిన ఫలము దుర్వినియోగము చేయకూడదు. దేవుడిచ్చిన ఫలభరితమైన జీవితాన్ని దుర్వినియోగం చేయకూడదు. దేవుడిచ్చినటువంటి ఆ ఫలించే అనుభవము ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి ఘనపరుస్తాడని ఇచ్చాడు. దేవునికి అతని ద్వారా ఘనత రావాలని ఇచ్చాడు. అతను దేవుని కొరకు ఉపయోగపడాలని ఇచ్చాడు. అంతేగాని తన కొరకు తాను ఉపయోగించుకోవడం కాదు. కనుక ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు దేవుడిచ్చిన దాన్ని దేవుని కొరకు వినియోగించక, లేదా దేవుడిచ్చిన ఫలభరితమైన జీవితం దేవుని కొరకు సంతోషించేవారు ఉండక తమ కొరకు తమ జీవితాన్ని సంతోషపరుచుకునేవారు ఉంటున్నారు. అలాంటి వారుగా మనం ఉండటం ద్వారా కలిగే నష్టం ఏంటంటే చాలా దుఃఖకరమైన సంగతి, చాలా దుఃఖకరం. ఎంత సంగతి? కింద చూడండి, కింద వచనంలో రాయబడింది, 20 వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచునవి
ఎవనివని అతనితో చెప్పాను, ఎవని వగునువని అతనితో చెప్పాను. కనుక ఇక్కడ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమృద్ధి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము అతను ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం దుర్వినియోగం చేస్తున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం ద్వారా తన జీవితాన్ని సుఖపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సుఖింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే అక్కడ దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును. కనుక దేవుడు ఫలభరితమైన జీవితంలో మనకు ఇచ్చిన వాటిని బట్టి దేవుడిని మహిమపరచకుండా మనకు వాటిని సుఖపడడానికి ఉపయోగించుకుంటే చాలా ఘోరమైన పరిస్థితి, మరణం సంభవిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనం సంభవించకుండా మనం దేవుని ఏర్పాటులో జీవించేవారుగా, ఆయన ఇచ్చిన దాన్ని, ఆయన ఇచ్చిన ఫలభరితమైన జీవితాన్ని ఆయన కొరకు వినియోగించేవారుగా మనం ఉండాలనేదే ఇక్కడ మూడవదిగా జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. చూడండి, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని ఆయన కొరకు వినియోగించాలి. దేవుడు మనకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆ ఐశ్వర్యాన్ని దేవుని పనుల కొరకు వినియోగించాలి. దేవుడు మనకు కావాల్సిన తెలివితేటలు ఇచ్చాడు, ఆ తెలివితేటలను దేవుని పని కొరకు వాడాలి. దేవుడు మనకు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, ఆ సామర్థ్యాలు దేవుని కొరకు వాడాలి, నీ కొరకు కాదు, మనం తైతకలాడడానికి కాదు, మనం ఏదో జలసా చేసుకోవడానికి కాదు. అది దేవుడు మనకు ఇచ్చిన దేవుని కొరకు వాడబడే ఆ ఫలభరితమైన ఆ జీవితంలో అనుభవము మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక నోవాహును చూడండి, ఎంత నీతిపరుడు. ఆ తరం వారిలో ఈ తరం వారిలో నీవే నాయకుడు నీతిమంతుడు అని దేవుడే అన్నాడు. నిందారహితుడు, నీలో ఏ నింద లేదు, ఏ లోపం లేదు అన్నాడు. అటువంటి నోవాహు, జలప్రళయం వచ్చింది, వాళ్ళ ద్వారా రక్షించబడ్డారు. జలప్రళయం పోయిన తర్వాత వాళ్ళ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, నోవాహు, ఇక నువ్వు ఏం చేయాలా? క్రొత్త జీవితం ప్రారంభించు, క్రొత్త సృష్టికి నీవే ఇప్పుడు మూలము అని అంటూ మీరేం చేయాలా? ఫలించి అభివృద్ధి పొందండి అంటే ఏం చేశాడు? నోవాహు పోయి ఏం చేశాడు? పంట వేశాడు, ద్రాక్ష తోట వేశాడంట. ద్రాక్ష తోట వేసిన తర్వాత చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 9:20 దయచేసి చూడండి. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. ఇది గమనించండి. నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభించి, దేవుడు అన్నాడు కదా, ఫలించండి, మీరు భూమిని విస్తరింపజేయండి, భూమిని నిండుకోండి అని చెప్తే నిజమే, నోవాహు పాటించాడు. ఏం చేశాడు? వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేస్తే ఇక దిగుబడి వచ్చేసింది. ఆ పిమ్మట ఆయన ఏం చేస్తున్నాడు? ద్రాక్షారసము తాగి తన గుడారములో వస్త్రహీనుడుగా ఉన్నాడు. ద్రాక్షారసం, మద్యం అంటే ద్రాక్షారసం తాగిన తర్వాత ఏమవుతుందంటే మత్తు వచ్చిన మత్తులు ఏమయ్యాడంట? వస్త్రహీనుడైపోయినాడు. అక్కడ వాడేమనుకున్నాడు ధనవంతుడు, నువ్వు తిను త్రాగు. తినడం తాగడం అంటే ఏంటండి? మన భాషలో డబ్బున్నవాడు తినడం తాగడం అంటే ఇంకా అదే సంగతి. కనుక తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకుంటున్న ధనవంతుడికి మరణం వచ్చిందని చెప్పాడు యేసు ప్రభు. ఇక్కడేమో ఈయనకు దేవుడు అని చెప్పినాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందమని చెప్తే ఈయన చేశాడు? ద్రాక్ష తోట వేసి పంట దిగుబడి విరిగేసరికి ఇంకా ద్రాక్ష రసం తాగడం మొదలుపెట్టాడు. ఎక్కువైపోయింది పంట. త్రాగడం మొదలయ్యేసరికి ఏమైంది? తన గుడారంలో వస్త్రహీనుడైపోయినాడు, దిగంబరుడుగా అయిపోయినాడు. ఆయన దిగంబరుడుగా అవటం అనేది గొప్ప శాపాన్ని తీసుకొచ్చింది. తన ముగ్గురు కుమారుల్లో చిన్న కుమారుడు, అతని యొక్క సంతానం అంతా కూడా శపించబడుతూ వచ్చింది. కనుక ఎక్కువైతే ప్రమాదం ఇదే. అది ఏమైందంటే తన దిగంబరత్వాన్ని బయటకు తీసుకొస్తుంది. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి ఆ వ్యక్తిని తీసుకువెడుతుంది. తద్వారా కొంతమంది నీ ద్వారా నువ్వు శపించబడిన వ్యక్తి అయిపోతున్నావు, నీ ద్వారా కొంతమంది శపించబడిన వ్యక్తులు అయిపోతారు. జాగ్రత్త. నువ్వు శపించబడిన వ్యక్తి అవుతే పర్లేదు, నీ కుటుంబం కూడా శపించబడిన పరిస్థితి అయిపోతుంది. జాగ్రత్త. అట్లా ఎప్పుడు మన జీవితంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రభువా, నువ్వు ఫలించమన్నావు, అభివృద్ధి పొందమన్నావు, ఇక ద్రాక్ష తోట వేశాను, నేను అనుకున్న 100 గెలలతో చదువుకున్నాను, ఇది 1000 గెలలు వచ్చింది, ఏం చేయమంటావు అంటే తిని తాగమని కాదు. అక్కడ తిని తాగమని కాదు, దేవునికి అర్పించాలి. మన జీవితంలో అలాంటి అనుభవం కూడా అవసరం అనేది దేవుడు జ్ఞాపకం. ఆయన ఇచ్చిన ఫలభరితమైన జీవితం
అయితే మనం ఫలించడం ద్వారా కలిగే ప్రయోజనాలు దేవునికి ఉపయోగపడాలి, మన సొంత దుర్నీతికి స్వనీతికి కాదు, దేవునికి ఉపయోగపడేవి ఉండాలి అనేది రెండు విషయాల ద్వారా మనం అర్థము చేసుకుంటాం. చూడండి, 4వదిగా ఒక మాట చూపిస్తాను. గలతీ 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. ఇది పెద్ద విషయం, నేను చదివి దాని గురించి వివరించి ముగిస్తా. చూడండి, గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కనుక మనం ఆత్మఫలాలు ఫలించే వారంగా ఉండాలి. ఇది పెద్ద సంగతి. ఇది 2 వర్తమానాలు చెప్పాలి ఇప్పుడు. ఇది మనకు అవ్వదు కనుక ప్రభు చిత్తం అయితే దీని గురించి వచ్చే వారం చెప్తాను. ఆత్మఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ఆత్మఫలాలంటే మన ఆత్మ ఫలించేది ఉండాలి. ఆత్మఫలాలు ఎన్ని? 9. ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము. మరి ఒకటి పోయింది ఒకటి చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సరే, ప్రేమ గలవారు ఉండాలా, సమాధానం గలవారు ఉండాలా, సంతోషం గలవారు ఉండాలా, తర్వాత దయాళుత్వం గలవారు ఉండాలా, తర్వాత దీర్ఘశాంతం గలవారు ఉండాలా, విశ్వాసం గలవారు ఉండాలా, మంచివారుగా ఉండాలా, తర్వాత ఆశా నిగ్రహం గలవారుగా ఉండాలా. ఇవన్నీ మన జీవితంలో ఫలభరితమైనటువంటి అనుభవాలు మనల్ని తీసుకొస్తాయి. ఆత్మఫలాలు ఫలించాలి. మన ఆత్మ ఫలించేదిగా ఉండాలి. ఆత్మఫలాలంటే మన ఆత్మలో నుండి రావాలి ఎన్ని? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ఇవన్నీ మన జీవితంలో ఉండాలి. ఉంటేనే ఫలిస్తాం. గుర్తుపెట్టుకోండి. అందులో ఒక్కటి లేకపోయినా ఏమైంది? అవి కొంటాం. ఏంటయ్యి మన ఏమంటారు, దానిమ్మకాయలు కొంటాం కదా. దానిమ్మకాయలు కొంటే పైకి చూస్తానికి బాగానే ఉంటుంది పండు ఒక్కొక్కటి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తుంటే ఎక్కడో ఒక పక్కన పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పండు ఆత్మ ఫలాలకు సూచన అనుకుందాం. ఇప్పుడు ఇందులో ప్రేమ నుంచి ఆశా నిగ్రహం వరకు అన్నీ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చివరిదైన ఆశా నిగ్రహం అందులో సరిగ్గా విమర్శపడలేదు అనుకోండి, అంటే అది చెడిపోయిందిగా ఉంది అనుకోండి, మిగిలిన పండు అంతా చెడిపోతుంది కదా. ఆశా నిగ్రహం అనేది నీ జీవితంలో లేకపోతే ప్రేమ చూడలేవు. ఆశా నిగ్రహం అనేది నీ జీవితంలో లేకపోతే సంతోషకరమైన జీవితం నీకు ఉండదు. ఆశా నిగ్రహం నువ్వు చూడలేకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు, మంచితనం ఉండదు, దయాళుత్వం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, ఓర్చుకోవడం ఉండదు. ఇక కోపం, తాపం, పాపం అన్ని వరుసపెట్టి మన జీవితాన్ని ఫలించేది కాకుండా చేసి నష్టపడిసే విషయాలు ఉన్నాయి అక్కడ. అందువలన మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే 4వదిగా ఆత్మ ఫలాలు ఫలించేవారుగా మనము ఉండాలి. ఇది చాలా గొప్ప లక్షణాలు మనకు నేర్పిస్తుంది. 9 లక్షణాలు నేర్పిస్తుంది. నిగ్రహం కలిగి ఉంటామా? అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే ఆశా నిగ్రహం లేకపోవడం. ఏదైనా ఒకటి చేయాలనిపిస్తే, ఇది అట్లా ప్రేరేపించబడితే ఇది నేను చేయకూడదు, ఇది నేను చెయ్యను అని నిగ్రహించుకునేది ఉందా మన దగ్గర? ఏదన్నా కనపడితే తినాలనిపిస్తే తినేయటమే. ఇక చూస్తే ఇక నాకే కావాలా. మన హవ్వ కూడా అంతే కదా. ఆదాము హవ్వలో ఏదైనా ఉన్నప్పుడు హవ్వ కూడా అంతే. ఈ పండు ఏదో భలే ఉంది, అది తింటున్నాను, ఇది తింటున్నాను, బాగుంది, ఇదేమో అది పుల్లకుంది, ఇది తీగుంది, ఇది ఎట్లా ఉంటుందో చూద్దామని దాని మీద దృష్టి పెట్టింది, అంతే తినేసింది, అంతా నాశనం చేసేసింది. ఎవరు? మన ముత్తమ్మ. అంటే మన ముత్తాత ఎవరు? ఆదాం గారి భార్య. ఆమె చూసింది, ఆశపడింది, తినేసింది. కానీ ఫలితం ఏంటంటే ఘోరమైన నష్టం వచ్చింది. అట్లానే మనం ఏది పడితే అది చేసేయకూడదు, ఏది పడితే అది కావాల్సిందల్లా ఇది నాది అనుకోకూడదు, అది మనం తాగకూడదు. అంటే ఇక అంతే, నేను తాగను, నిగ్రహం చేసుకోవాలి. అది నాకు కావాలి అనుకుంటే అది నేను పాపంగా ఉంది, అది నాకు వద్దు, నిగ్రహంగా ఉండాలి. అది మన జీవితంలో చూడాలంటే ఆత్మఫలాలు ఫలించేవారుగా మనం ఉంటేనే ఆ లక్షణాలన్నీ మనకు అబ్బుతాయి. అలాంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదటిగా మనం ఏం చూసాము? ఫస్ట్ మనం దేవుడు అంటే మనం ఫలించేవారుగా ఉండాలంటే యేసు ప్రభు మన యందు ఉండాలి, మనం ఆయన యందు ఉండాలి. తప్పనిసరిగా అలాంటి అనుభవం ఉంటేనే ఫలిస్తాం. రెండవది ఏం చూసాం? వాక్యం, మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి
ఓర్పుగా దాన్ని జరిగించే వారు ఉంటేనే ఫలిస్తాం. మూడోది ఏం చూసాం? కొన్ని జీవితాలు, దేవుడు మన జీవితంలో ఇచ్చే ఫలాలు, ప్రయోజనాలు దేవుని కొరకు వాడబడేవిగా ఉండాలి. అవి మన కొరకు దుర్వినియోగం చేసుకోకూడదు. ఫలితం నష్టం వస్తుంది. ఒకటి మరణం, రెండవది దిగంబరత్వం వస్తుందని చూసాం. నాలుగోది ఏం చూసామంటే ఆత్మ ఫలాలు ఫలించాలనే అనుభవాన్ని చూస్తున్నాం. ఇవన్నీ మన జీవితంలో మనకు మేలు చేస్తాయి, మనం ఫలభరితంగా ఉండేటట్లు చేస్తాయి. ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే ఏం చేయాలా? ప్రభువా, ఈ ఫలభరితమైన జీవితం నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. చూడండి, ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే కూడా ఫలించలేము మనం. కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి, శోధనలు ఎదురవుతాయి, అపవాది ఎదురవుతాడు, కష్టాలు ఎదురవుతాయి, బాధలు వస్తాయి, ఏడుపు వస్తుంది. లేకపోతే ఎవరు ఇతరులు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా మన మీదకి ఎన్నో రకాలైన పన్నాగాలు వస్తాయి. ఓపికగా ఫలించేవారుగా మనం ఉన్నప్పుడే అలా ఆ ప్రభువు చూసుకుంటాడు. మిగిలిన సంగతులు ప్రభువు చూసుకుంటాడు. మనం ఫలించే అనుభవం మనం కోల్పోకుండా ఉండాలంటే ఓపికతో దాన్ని జరిగించేవారుగా ఉండాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి. 4 చెప్పడం ఉద్దేశం ఏంటంటే టైం సరిపోదు కనుక 4 తీసుకున్నా. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి అనుభవంలోనే మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. అలాంటి అనుభవంలో ఉన్నవారే ప్రభు బలలో పాల్పొందుతారు. ఒకవేళ అలా లేకపోతే ఏం చేయాలా? ప్రభువా, దయతో నన్ను క్షమించు, సరి చేసుకుందాం, బలలో యోగ్యముగా పాల్పొందుతాం. మోకరించండి.